మొత్తం 80 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈజ్ ఈక్వల్స్ టు భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల సంఖ్య. ఇది అనేక సార్లు చెప్పిన నేను లెక్కలు. మన దేశం నుంచి ఒక్కడు నోబెల్ ప్రైజ్ తెచ్చే పరిస్థితిలో ఉండడు. ఎందుకు ఉండడు? మన విద్యా వ్యవస్థ అట్ట తలగబడ్డది. మొత్తం కార్పొరేట్ మాయాజాలం, ప్రోత్సాహం ఉండదు ప్రభుత్వం నుంచి, విద్యను అమ్ముకోవడం. ఒక్క సైన్స్ రంగంలో దేంట్లోనన్నా ఒక నోబెల్ తెచ్చుకున్నామా? ఎప్పుడో కాలంలో ఒక్కొక్క యూనివర్సిటీలో నీకు విదేశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ రీసెర్చు, ఆ కథ, కార్ఖాన మామూలుగా లేదు. అది మన తాన ఈ దేశంలో విద్యా వైద్యం ఎప్పుడైతే ప్రైవేట్ చేతుల్లోకి పోయి సర్వనాశనం అవుతుందో, ప్రజలకు దూరం అవుతుందో, ఈ దేశం నాశనం అవుతున్నట్టే లెక్క. అందుకోసమే ఈ దేశంలో గుడి కంటే బడి చాలా ఇంపార్టెంటు. దేవుళ్ళు కూడా ఇదే చెప్తారు, జ్ఞానాన్ని పొందండి అని చెప్తారు. కాబట్టి దేశ ప్రజలారా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, అల్టిమేట్గా వీటన్నిటిలో మార్పు రావాలంటే మన ఓటే ఆయుధము. ఆ ఓటు మనం ఎవడికి వేస్తున్నాం, ఎట్లా వేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయకుండా గుడ్డిగా గుద్ది వచ్చినాం అనుకో, కథమైపోతుంది.